ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇవాళ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మీద మన మాజీ మంత్రి గారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీరేమంటారు? ఈరోజు 11వ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా పోచమ్మ నగర్ మొత్తం కూడా తిరిగి సమస్యలపైన అవగాహన చేసుకొని రాబో రోజుల్లో ఈ పోచమ్మ నగర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి యువకులందరి సలహాలు తీసుకొని మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా పనిలో మేమున్నాము, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి 4 మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలనే ఒక చెడు ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి మొత్తం మన్నార్ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రానికి యావత్ రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఆయన నిజాధిపరుడు, మేధావి. ఎలా చెప్తున్నాను నేనంటే ఎమ్మెల్యే గారికి వచ్చిన జీతాన్ని కూడా ప్రతి నెల కలెక్టర్ గారికి చెక్ పంపించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం విద్యానిధి కింద ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం వాడుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత పాలమూరు ప్రజలకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ఆయన మీద అభాండాలు మోస్తే ప్రజలు చూసి నవ్వుతారు. దీని గురించి నేను మాట్లాడేదానికన్నా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు డీసీసీ ద్వారా పీసీసీ జనరల్ సెక్రటరీలు డీసీసీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. ఈరోజు మేము ఒకటే చూస్తూ ఉన్నాం, తెలంగాణలో మామ్నార్లో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాజకీయాలనే ప్రభావితం చేసినటువంటి మేధావి అని అందరికీ తెలుసు. ఆయన మీద బురద వెళ్తే ఆకాశం మీద ఉమ్మించినట్లుగానే తిరిగి ఆయన మీదనే పడుతుంది. అది ఎవరైతే ఉమ్మిస్తారో వాళ్ళ మీదనే పడుతుందని తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి అంటే దాదాపుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు ఈ పోచమ్మ కాలనీ నగరం మొత్తం తిరుగుతున్నాను కదా నేను. 10 సంవత్సరాల్లో ఆవగింజంత అభివృద్ధి కూడా లేదు ఇక్కడ. ఇండ్లు లేనోళ్ళు, డ్రైనేజీ వ్యవస్థ లేనోళ్ళు, లైట్లు లేనోళ్ళు, రోడ్లు లేనోళ్ళు, గుడి కూడా కనీసం గుడి కూడా లేనోళ్ళు ఈ ప్రజలు. వీళ్ళని చూస్తుంటే నిజంగా దుఃఖం అనేది వీళ్ళని చూస్తే వస్తుంది. ఆడ పోయి ట్యాంక్ బండ్ మీద నిలబడి శిథిలావస్థకు చేరిపోయిందని చెప్పి ఆడ ముసలికా నీరు కలిస్తే దుఃఖం రాదు. కాబట్టి ప్రజల కష్టాలను చూస్తేనే నాయకుడిని గుర్తిస్తారు. కానీ ఏదో మీన సోకులు చేసి రోడ్లు వేపించి మొత్తం మేమే చేసినామని అనుకొని ప్రజలందరూ ఆనందంగా ఉంటారని అనుకుంటే అది పొరపాటు. మాజీ మంత్రి గారికి నేను సవినయంగా చెప్తా ఉన్నాను, మీరు ఇప్పుడేదో వాళ్ళని మాయమాటలు చెప్పి మోసం చేయాలనుకుంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. భారీ మెజార్టీతో 60 డివిజన్లలో దాదాపుగా 50 డివిజన్లు కాంగ్రెస్ పార్టీకి విజయం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ జెండానే ఇక్కడ ఎగురుతుంది కార్పొరేషన్లో. దాంతోపాటు రాబో కాలంలో దాదాపుగా 1200 కోట్ల పైచీలకు కార్పొరేషన్కు నిధులు వస్తున్నాయి. ఆ నిధులన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మిగతా పరిశుభ్రతకు కానీ, రోడ్లకు కానీ, స్ట్రీట్ లైట్లకు కానీ, తాగునీటికి కానీ వినియోగిస్తారు. ఎక్కడైనా సరే పాలమూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారిపై బురద వదలడం మంచిది కాదు. అది వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది, ఇంకా చెడ్డ పేరు వస్తుంది. వచ్చే 4-5 సీట్లు కూడా రాకుండా పోతాయని తెలియజేస్తా ఉన్నాం. అవినీతిని ఆధారాలతో సహా చూపించమనండి. ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణ అనేది విడ్డూరం, అసలు సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన నిబద్ధత, ఆయన జీతమే తీసుకుంటలేడని చెప్తా ఉన్నాను. ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, చెమట ఓడిచి ఇది అది అని చెప్పండి, చూపించమని చెప్పండి. ప్రజల కోసం జీతాన్ని కూడా దారపోసినటువంటి వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అవినీతి గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళ ఇంట్లోనే కుప్పలుగా అవినీతి పరులు ఉన్నారు. ఇంకా చెప్పకూడదు, ఇప్పుడు చెప్పడానికి మాకే సిగ్గేస్తూ ఉంది. 10 సంవత్సరాలకు ముందు శ్రీనివాస్ గౌడ్ గారు, 10 సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, వారి యొక్క ఆస్తులు అప్పుడు ఇప్పుడు చూసుకోమనండి. వారొక ఫామ్ హౌస్లు, వాళ్ళొక కార్లు, వాళ్ళొక బంగ్లాలు, వారొక భూములు, ఈ మొత్తం 10 సంవత్సరాల ముందు అంటే ఎమ్మెల్యేకు పోటీ చేయడానికి వచ్చినప్పుడు నేనే ఆయన వెంబడప్పుడు నిలబడి ఆయన గెలిపించే దానిలో కీలక పాత్ర పోషించిన కదా. అప్పుడు ఆయన ఆస్తులు నాకు తెలుసు. ₹1,00,000 కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. ₹1,00,000 అప్పుకు దానిలో దినాలు ఆ రోజు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఆస్తులు 100 కోట్లకు పడిగెత్తిండు. అవినీతి గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? విచిత్రంగా ఉంది. ఇటువంటి అవినీతి అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అవినీతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆయనకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. అవినీతి గురించి మాట్లాడాలనుకుంటే కుప్పలుగా కేసులున్నాయి. పాలమూరులో ఎక్కడ కూడా పరిస్థితులు వాళ్ళు చేసిరు, వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారని చెప్పి ఎమ్మెల్యే గారి సిద్ధాంతం. వాళ్ళ తప్పులు చూపించాలి, ఎత్తి చూపించాలంటే చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎవరి కర్మ వాళ్ళని వెంబడిస్తుంది, ఎవరి కర్మ వాళ్ళని వెంటాడుతుంది. వాళ్ళ పాపాన వాళ్ళే పోని మనం కక్షలకు కార్పణ్యాలకు పోకూడదు. ఎవరి కథ వాళ్ళు చూసుకొని మనం అభివృద్ధి మీద దృష్టి పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి ఆయన హాయిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. అదేగాన ఆయన అవినీతిని బయట పెడితే ఆయన 100 ఏళ్ళు జైల్లో పెట్టినా జైలు శిక్ష కూడా సరిపోదని తెలియజేస్తా ఉన్నాను.